ఈరోజు పల్లెటూరులోకే మనం పోయినట్లయితే ఎక్కడికక్కడికి చెత్తని దిబ్బలుగా వేసుకోవడం, అపరిశుభ్రంగా ఉండడం, తద్వారా గ్రామాలలో మనుషులకు వచ్చేటువంటి వ్యాధులు కూడా ఈరోజు మనకి అంటువ్యాధులు ప్రబలేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉన్నది. మనకి వీటి నుంచి మనందరినీ ఆ యొక్క అంటువ్యాధుల బారి నుంచి మనల్ని రక్షించేదానికి ప్రభుత్వం తడి చెత్త పొడి చెత్తను వేరు చేస్తూ ప్రతిరోజు దాదాపు ఇప్పుడు వీళ్ళు 200 ఎన్ని హౌసెస్ కండి 250 ఇళ్ళగా 250 ఇళ్ళని వాళ్ళు అలాట్ చేస్తారు. ఆ 250 ఇళ్ళ నుంచి ఏదైతే తడి చెత్త ఉంటుందో తడి చెత్త తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. పొడి చెత్తను మనమే దాన్ని సపరేట్ చేసుకున్నట్లయితే దాన్ని కూడా తీసుకుని పోయి ఈ యొక్క చెత్త నుంచి సంపదను తయారు చేసి తద్వారా మరలా మనము ఒకటి వీటి నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవడం, రెండవ ప్రక్కన ఏదైతే ప్లాస్టిక్ కానీ లేకపోతే ఇతర వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని వీటన్నిటినీ కలెక్ట్ చేసేసి ప్రభుత్వము వాటిని మరలా ఇతరులకు వాటిని డిస్పోజ్ చేయడం కూడా జరుగుతుంది. దీని ద్వారా ఆ యొక్క ప్రాంతంలోనే కాదు ఆ గ్రామం మొత్తం కూడా పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన గిద్దలూరు మండలానికి 35 రిక్షాలు మనకి రావడం జరిగింది. అన్ని కూడా ఇక్కడే పెట్టారు. నేను ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్వచ్ఛ మనకి కార్మికులు ఎవరైతే ఉన్నారో అంటే గ్రీన్ అంబాసిడర్స్ అంటారు అనుకుంటే మిమ్మల్ని అందరినీ కూడా గ్రీన్